మామూలుగా సీజన్తో సంబంధం లేకుండా సమ్మర్ అయినా వింటర్ అయినా రెయినీ సీజన్ అయినా ఎప్పుడైనా సరే హ్యాపీగా మనం తినాల్సింది ఏంటో తెలుసా? పచ్చి కొబ్బరి చాలా మంచిది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అయితే రోజు పొద్దునే బ్రేక్ఫాస్ట్ టైంలో కొంచెం పచ్చి కొబ్బరి తింటే కనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పచ్చి కొబ్బరితో పాటు కొంచెం బెల్లం ముక్క తింటే హెల్త్, అంతే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. గుళ్ళో కూడా మనకు ప్రసాదం పెడుతూ ఉంటారు కదా పచ్చి కొబ్బరి, అలాగే బెల్లం ఇంకా పుట్నాలు ఆ కాంబినేషన్లో తినండి. గుడ్ ఫ్యాట్, చాలా బాగుంటుంది అండ్ టమ్మీ కూడా ఫుల్ అవుతుంది. సో ఈరోజు షో మనం ఫస్ట్ కొబ్బరి చారుతో స్టార్ట్ చేస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా షోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. మరి ఫస్ట్ మెయిల్ రాసింది మనకి సాత్విక రాశారు. హాయ్ అండి, నా పేరు సాత్విక. హాయ్ సాత్విక, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను వెస్ట్ బెంగాల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కొబ్బరి చారు చేశారు. చాలా బాగుండింది, నాకు చాలా బాగా నచ్చింది. సో నా కోసం మీ స్టైల్లో కొబ్బరి చారు ఎలా చేయాలో చూపించండి అని చెప్పి మనకి సాత్విక మెయిల్ రాశారు. కొబ్బరి చారు చాలా కమ్మగా ఉంటుంది. జస్ట్ ప్లెయిన్ రైస్లో కొబ్బరి చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొంచెం ఏదైనా వేడిగా తాగాలి అనిపించినప్పుడు మంచి సూప్ లాగా కూడా కొబ్బరి చారుని మనం తాగొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లోనే ఫస్ట్ మనం కొబ్బరి పాలు చేసుకొని తర్వాత చారు చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. కొబ్బరి చారు చేసుకోవడానికి మనం అన్ని రెడీగా పెట్టేసుకున్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య చాలా దగ్గర చూస్తున్నాం, కొబ్బరి చారు అనగానే కొబ్బరి పాలను ఎక్కువగా వేసేసి తాలింపు చేసేస్తున్నారు. నిజానికి అలా కాకుండా ఏదైనా మంచి పప్పు కాంబినేషన్లో అయితే కొబ్బరి చారు బాగుంటుంది. ముఖ్యంగా కొబ్బరి ఇంకా పెసరపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. పెసరపప్పు పాయసం చేసినప్పుడు కూడా కొబ్బరి పాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చారు కూడా బాగుంటుంది. అందుకే నేను పెసరపప్పు ఇక్కడ పెట్టాను. సింపుల్ చారు అండి. అండ్ రసం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు తాలింపు చేయకూడదు. తాలింపు ఎప్పుడు లాస్ట్లో చేస్తే బాగుంటుంది. సో గిన్నె పెట్టాను, ఇందులో మనం నీళ్లు వేసేసుకుందాం. ఎంత చారుకు చేయాలనుకుంటున్నారో అంత నీళ్లు వేసుకొని దానికి తగ్గట్టుగా కొబ్బరి పాలు మనం ఇందులో వేసుకుంటే మరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో నేను కొబ్బరి పాలు పోసాను. ఒకసారి మీకు ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్ కొబ్బరి పాలు తీసుకున్నాను, చిక్కటి కొబ్బరి పాలు. తరువాత కొబ్బరి ముక్కలేమో జస్ట్ తాలింపు కోసము, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చక్కెర, ఆవాలు, నిమ్మరసం, పెసరపప్పు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, సొంటి, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇది మీరు చేసుకునే కొబ్బరి చారు హ్యాపీగా అమ్మవారికి లేదా అయ్యవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. పూజల టైంలో కూడా చేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి మనం వేయట్లేదు. సో ఇప్పుడు కొబ్బరి పాలు పొయ్యి మీద పెట్టాను కదా, మరుగుతూ ఉంటాయి. ఈ లోపల చిన్న పౌడర్ తయారు చేసుకుందాం. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఒకసారి కొబ్బరి చారు కనుక మీరు తిన్నారంటే మీ ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా కొబ్బరి చారు ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి కూడా మనం మెత్తగా అన్నం చేసి కొబ్బరి చారు చేసి పెడితే కనుక చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కొన్ని మిరియాలు, చిన్న స్పూన్ ధనియాలు వేసాను, ఇంకా జీలకర్ర. ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే కమ్మగా వస్తుందన్నమాట చారు. అండ్ అంత ఘాటుగా కూడా ఉండదు. మనం తాగుతూ ఉంటే నాలుకకేమో కమ్మదనం తగిలి కొంచెం ఈ గొంతు దగ్గర లైట్గా ఘాటు తగులుతూ లోపలికి వెళ్తుంటే కొబ్బరి చారు చాలా బాగుంటుంది. లైట్గా వేయించుకోవాలన్నమాట. లోపలున్న ధనియాలు, జీలకర్ర, మిరియాల లోపలున్న ఆ ఫ్లేవర్ బయటికి రావాలి. అలాగే చిన్న స్పూన్ కదా ఇది, దీంతో ఒక 4 స్పూన్ల పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు వేయడం వల్ల చిక్కదనంతో పాటు మంచి రుచి కూడా వస్తుంది అన్నమాట, కమ్మగా ఉండడానికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్వీట్ చేసినా లేదా ఇలా చారు చేసినా మనం అన్నం వండేటప్పుడు కూడా పెసరపప్పు కొబ్బరి కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది అన్నమాట. ఏం లేదు ఇంట్లో తినడానికి ఏదైనా కొంచెం మంచి కమ్మగా తినాలి అనిపిస్తే కొంచెం నెయ్యిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసుకొని పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి చక్కగా నెయ్యిలో తాలింపు చేసి అందులో కాస్త పెసరపప్పు వేసేసి తీసుకున్న బియ్యంకి సరిపడా నీళ్లు పోసేసి అందులో కొంచెం కొబ్బరి పాలు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకొని తింటే అన్నం చాలా రుచిగా ఉంటుంది. దాంతోపాటు మామూలుగా పప్పు అయినా సాంబార్ అయినా వేసుకొని తింటే సూపర్గా, అంటే కడుపుకి హాయిగా ఉంటుంది. మంచి ఫుడ్ తిన్నామనే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వేయించిన పెసరపప్పుతో కూర చేసినా లేకపోతే పొంగల్ చేసినా బాగుంటుంది. రుచి ఫ్లేవర్ బయటకు వస్తే బాగుంటుంది.
నేను ఎండుమిరపకాయలు ఏం వేయట్లేదు, ఎందుకు అంటే మంచిగా తెల్లగా రావాలి. మనం చేసుకునే చారు, కొబ్బరి చారు తెల్లగా ఉంటే బాగుంటుంది. ఇందులో తాలింపులో మనం పసుపు కూడా వేయట్లేదు. పెసరపప్పు కలర్ చేంజ్ అయింది అండ్ మంచి ఆ ఫ్లేవర్ కూడా బయటకు వచ్చింది అన్నమాట. ఆరోమా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించుకున్న పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర ఇంకా మిరియాలు వేసేయండి. అలాగే అల్లం ముక్క, దీన్ని మనం పౌడర్ చేసుకున్నాం. మధ్య మధ్యలో మనకు అవి తగలకుండా ఉండాలి. సో ఇంకొకసారి కొంచెం మిక్సీ పడదాం. ఇలా పౌడర్ చేసిన తర్వాత కొబ్బరిపాలు వేడెక్కాయి కదా, ఇందులో వేసి ఆహా, వేస్తుంటేనే కమ్మటి సువాసన వస్తుంది. చక్కగా ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోతుంది. పౌడర్ చేసేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. కొబ్బరి పాలు మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాల మసాలా వేసాం కదా, అద్దిరిపోయే గుమగుమలు ఆడిపోతుంది కిచెన్ అంతా. సో ఇప్పుడు ప్యాన్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యితో తాలింపు బాగుంటుంది. నెయ్యితో అయినా లేదా కొబ్బరి నూనెతో అయినా తాలింపు చేసుకుంటే కొబ్బరి చారు చాలా బాగుంటుందండి. లేదు ఇంకా మాకు నార్మల్ ఆయిలే ఇష్టం అంటే మీ ఇష్టం, కానీ నేను ఆప్షన్స్ చెప్తున్నాను. ఫస్ట్ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసాను. సింపుల్ తాలింపు చేసుకుందాం. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, 1 లేదా 2 పచ్చిమిర్చి వేద్దాం. సో ఇప్పుడు కొబ్బరి పాలు ఇక్కడ మరుగుతూ ఉన్నాయి కదా, ఇందులో మనం కొంచెం చక్కెర వేస్తే లైట్గా కమ్మదనం చాలా బాగుంటుంది అనమాట. అది అలా మరుగుతూ ఉంది. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగనిద్దాం. అలాగే నా చేతిలో పచ్చి కొబ్బరి ఉంది, కొంచెం ముక్కలు కట్ చేసి తాలింపులో వేస్తే బాగుంటుంది. పచ్చి కొబ్బరి కూడా వేసేద్దాం. నెయ్యిలో పచ్చి కొబ్బరి వేగితే భలే రుచిగా ఉంటుంది. కొన్ని కాంబినేషన్లో ఫ్యాట్ యూస్ చేస్తేనే బాగుంటుందండి. కొన్ని తాలింపుల్లో నెయ్యి, కొన్ని తాలింపుల్లో సన్ఫ్లవర్ ఆయిల్, కొన్ని తాలింపుల్లో ఆవ నూనె, అలాగే నువ్వుల నూనె అలా వాడుకుంటే బాగుంటుంది. అందుకే అన్నీ మన కిచెన్లో ఉండాలి. ఇప్పుడు కరివేపాకు, ఇంకా ఇంగువ. తాలింపు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొబ్బరి పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి కలిపేయండి. స్టవ్ ఆఫ్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న తాలింపు ఇలా చారులో వేసేసి మూత పెట్టేయండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా చారుకు పట్టుకొని చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మూత పెట్టేసి అలాగే ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఓపెన్ చేస్తే ఉంటుంది, అద్దిరిపోతుంది అనమాట. ఆ 2 మినిట్స్ లోపల ఇక్కడ ఉన్న అన్ని క్లీన్ చేసేసి ఫైనల్గా బౌల్ పెట్టేద్దాం. ఆహా, ఇప్పుడు అసలు అద్దిరిపోయే కొబ్బరి చారు రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇలా ఉంటుంది. కొంచెం పైనుండి మనం కొత్తిమీర వేసుకున్నాం, అంతే. ఇలా తయారు చేసి చూడండి, ఎంత బాగుంటుందో. మీరే అంటారు స్వప్న చాలా చాలా బాగుంది కొబ్బరి చారని. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం పాస్తా తయారు చేసుకుందాం. కొబ్బరి చారు తయారీ విధానం: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి కొబ్బరి పాలు వేసి బాగా మరిగించండి. ఈలోపు ఒక పాన్ లో కొన్ని మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పెసరపప్పు వేసి వేయించి మిక్సీ జార్ లో వేసి అందులో కొంచెం అల్లం వేసి బాగా పొడి చేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న కొబ్బరి పాలల్లో మనం తయారు చేసుకున్న పెసరపప్పు పొడిని వేసేసి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో కాస్త చక్కెర
వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేసుకొని మరుగుతున్న కొబ్బరి చారులో వేసి కాస్త నిమ్మరసం కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే కొబ్బరి చారు సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ మనకి మెయిల్ రాసింది నిధి. హలో మేడం, ఎలా ఉన్నారు? హాయ్ నిధి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నాకు పాప పుడితే నిధి అనే పేరు పెట్టుకుందాం అనుకున్నా. నాకు చాలా ఇష్టం నిధి పేరు. థ్యాంక్ యూ నిధి గారు మాకు మెయిల్ రాసినందుకు. ఐ వాంట్ టు నో హౌ టు మేక్ రెడ్ సాస్ స్పైసీ చీజ్ పాస్తా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు నిధి గారు. తప్పకుండా అండి, పాస్తాలో మనం చాలా రకాలుగా చేయొచ్చండి. రెడ్ సాస్లో కొంచెం స్పైసీగా చీజ్ పాస్తా చాలా బాగుంటుంది, అంటే స్పైసీ లవర్స్కి నచ్చుతుంది. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకొని పాస్తా తయారు చేసుకుందాం. రెడ్ సాస్తో మనం పాస్తా చేస్తున్నాము, స్పైసీ చీజ్ పాస్తా చేస్తున్నాం అనమాట. పాస్తాలో రకరకాల సాసులు చేస్తారు, చాలా పాస్తాస్ ఉంటాయండి. ఇప్పుడు మనం చేస్తుంది మ్యాకరోనీ అండి. దీంతో స్వీట్ కూడా ఈ మధ్య పాయసం కూడా చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనం చేసే రెడ్ సాస్ అయితే సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ పాస్తాని నేను వేడి మరుగుతున్న నీళ్ళలో పాస్తా వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఉడికిచ్చేసాను. చక్కగా ఉడికిపోయింది. పాస్తాని ఎప్పుడు మెత్తగా ఉడికించుకోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఉడికించిన మ్యాకరోనీ, టమాటో ప్యూరీ, ఉల్లిపాయలు, బటర్, రెడ్ చిల్లీ సాస్, గార్లిక్, పార్స్లీ, క్యాప్సికమ్, మష్రూమ్, ఎల్లో క్యాప్సికమ్, చీజ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిక్స్డ్ డ్రై హర్బ్స్ అనమాట. సో ఇప్పుడు సింపుల్ రెసిపీ ఇది. టక్కున చేసేసే రెసిపీ అనమాట. మీరు పొద్దునే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాస్తాను ఉడికించి అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసుకునే రెసిపీ. టమ్మీ ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేది పాస్తా. బటర్ఫ్లై పాస్తా, పెన్నీ పాస్తా, మ్యాకరోనీ, స్పెగెటీ, అలా చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ఇందులో మనం బటర్ వేసుకుంటాం. మీరు ఇటలీకి కనుక ఎప్పుడైనా వెళ్తే అక్కడ పాస్తా ట్రై చేయండి, యమ్ ఉంటుంది. ఎంత స్పైసీగా కావాలి అంటే అంత స్పైసీగా, ఎంత మైల్డ్గా కావాలి అంటే అంత మైల్డ్గా చేస్తారు అక్కడ. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాను, బటర్ మాడకుండా. సో ఇప్పుడు బటర్ కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఇంకా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇవి కొంచెం వేగనివ్వాలి. సో ఇప్పుడు వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న మష్రూమ్, గ్రీన్ క్యాప్సికమ్, మీ దగ్గర రెడ్, ఎల్లో, గ్రీన్ ఏ ఉన్నా సరే క్యాప్సికమ్ వేసుకుందాం. పిల్లలు పాస్తా డెఫినెట్గా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఇష్టంగా తింటున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి ఇష్టమైన పాస్తాతో పాటు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి ఇవ్వాలి. పాస్తా ఎంత వేస్తున్నామో అంత వెజిటేబుల్స్ ఉండడానికైతే ట్రై చేయండి. ఇన్ కేస్ మరీ ఎక్కువ తినకపోతే స్టార్టింగ్లో కొంచెం, అంటే పాస్తా ఎంత ఉందో అందులో సగం వెజిటేబుల్స్ అయినా వేసి ఇవ్వండి. కొన్ని రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుండి మనం వాళ్ళకి ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది. సో వెజిటేబుల్స్ వేగుతున్నాయి. అయితే స్వప్న, పాస్తాని మైదా ఇంకా బొంబాయి రవ్వతో కలిపి చేస్తారు కదా, అంటే రవ్వ కూడా మైదానేనండి. మనకి ఏదైనా వైట్గా ఉందంటే అది మైదాతోనే చేస్తారనమాట. రవ్వ వేసినా సరే మైదా కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా అన్నిట్లో వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ ఉండండి. చిన్నప్పటి నుండి పిల్లలకి ఇస్తూ ఉంటే అలవాటు అవుతుంది. సడన్గా తినమంటే పిల్లలు తినరు, అసలు ఎవరూ తినరు. సో ఇప్పుడు చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం టమాటో ప్యూరీ వేసుకుందాం. కొంచెం పుల్లగా కమ్మగా ఉంటుంది. ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం. రెడ్ చిల్లీ సాస్తో మనకి ఆ స్పైసీనెస్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా కమర్షియల్గా వెళ్తే ఇందులో కొంచెం రెడ్ కలర్ యాడ్ చేస్తే ఆ రెడ్ చిల్లీ సాస్ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. మనమేమో న్యాచురల్గా ఉన్నదే వేసేసామన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న పాస్తా వేసేస్తున్నాం. కొంచెం సాల్ట్ వేద్దాం.
మొత్తం మిక్స్ చేసేయాలి. మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర చీజ్ క్యూబ్స్ ఉన్నాయి, ఇలా గ్రేట్ చేసి వేసేది. సాల్ట్ అయితే నేను కొంచెమే వేసాను, ఎందుకంటే చీజ్లో సాల్ట్ ఉంటుంది, పాస్తాలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, చూసి వేసుకోండి కావాలంటే రిక్వైర్డ్ అయితే. చీజ్ పాస్తా అని చెప్పి మరీ ఎక్కువ వేయకండి, కొంచెం ఆ ఫ్లేవర్ తగిలితే సరిపోతుంది. ఇది గార్నిష్ కోసం పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు పాస్తా ఉడికించాం కదా, చల్లగా అయిపోయింది, మళ్ళీ కొంచెం వేడవడానికి టైం పడుతుంది. జస్ట్ ఒక 2 to 3 minutes పెట్టేస్తే మళ్ళీ పాస్తా వేడిగా అయిపోతుంది, చాలా బాగుంటుంది చీజ్ ఫ్లేవర్తో. సో ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ప్లేట్ రెడీగా పెట్టేసుకుందాం. ఫైనల్గా రెడ్ సాస్తో తయారు చేసిన స్పైసీ చీజ్ పాస్తా రెడీ అయిపోయింది. అసలు చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. బౌల్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో పాస్తాని మనం బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, డిన్నర్లోకి ఎప్పుడైనా తీసుకోవచ్చు. పైనుండి కొంచెం చీజ్తో ఇలా గార్నిష్ చేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ పాస్తాని వేడిగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో, చల్లగా అయిన తర్వాత కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది, బాక్స్లో కూడా మీరు పెట్టించేయచ్చు. ఇప్పుడు నేను పార్స్లీ పెడుతున్నాను. పార్స్లీ ఉంటే పార్స్లీ, లేదా కొత్తిమీరతో కూడా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. రెడ్ సాస్తో తయారు చేసిన స్పైసీ చీజ్ పాస్తా అదిరిపోయింది కదా. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న కొబ్బరి చారు కూడా తెచ్చుకుందాం. స్పైసీ చీజ్ పాస్తా తయారీ విధానం: ముందుగా పాన్ లో కాస్త బటర్, నూనె వేసి కట్ చేసిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, మష్రూమ్స్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ వేసి కాస్త వేగాక టమాటో ప్యూరీ, రెడ్ చిల్లీ సాస్, ఉడికించిన పాస్తా, మిక్స్డ్ డ్రై హర్బ్స్, చీజ్ వేసి బాగా కలుపుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పైనుండి చీజ్ పార్స్లీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చీజ్ పాస్తా రెడీ అవుతుంది. పాస్తా ఇంకా కొబ్బరి చారు ఈరోజు చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. ఇలాంటి ట్రెండీ వంటకాలు కావాలన్నా, మంచి ట్రెడిషనల్ వంటకాలు కావాలన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర మంచి వంటకాలు ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ కావాలా, ఇదిగో నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందామండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.